అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ టాపిక్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, మీరు ఎంతగానో ఓట్ చేసిన ఆ టాపికే, అండ్ ఇట్స్ నథింగ్ బట్ అబౌట్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్ అనమాట. సో ఆ టాపిక్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకునే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే కనుక ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని, బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే, వంశీ భవాని ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక మీ ఫ్రెండ్స్కి అండ్ ఇతర ఇటువంటి టెక్ రిలేటెడ్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు కూడా వంశీ భవానిని షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ నథింగ్ బట్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ని ఎంఎల్ అంటూ ఉంటారు అనమాట. ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండ్ డీప్ లెర్నింగ్, డిఎల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అండ్ డీప్ లెర్నింగ్. సో ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు పేర్లని యాక్చువల్గా ఇంటర్చేంజబుల్గా, అంటే ఇది వాడాల్సిన ప్లేస్లో ఇది, ఇది వాడాల్సిన ప్లేస్లో ఇది, ఇది వాడాల్సిన ప్లేస్లో ఇది, అలా అసలు ఇంటర్చేంజబుల్గా వాడేస్తున్నారు ఈ మధ్యకాలంలో. బట్ ఆల్ దీస్ త్రీ ఆర్ డిఫరెంట్. ఓకే, యాక్చువల్గా వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ చేయడానికి ఈ మధ్యన టెక్ కంపెనీస్ ఈ మూడింటిని ఇంటర్చేంజబుల్గా వాడేస్తున్నాయి. అసలు ఈ మూడింటికి తేడాలని వాడేస్తున్నాయి. కానీ ఆల్ దీస్ త్రీ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఈ మూడింటి మీద డిఫరెన్స్ ఏంటి, అసలు ఏంటి? సో యాక్చువల్గా ఒక డీప్ ఆర్ ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్, అంటే ఒక ఏమంటారు రఫ్ అండర్స్టాండింగ్ ఈ మొత్తం కాన్సెప్ట్ మీద తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ డ్రా దిస్. సో ఇది ఒక సెట్ అనుకుంటే, ఈ సెట్ యొక్క లైక్ సూపర్ సెట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ తర్వాత వచ్చే సబ్సెట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, అండ్ మెషిన్ లెర్నింగ్ యొక్క సబ్సెట్ వచ్చేసి డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ is a subset of both machine learning and artificial intelligence, and machine learning అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సబ్సెట్ అన్న బాగానే ఉందన్నా, లైక్ దాని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ చెప్పే ముందు లెట్ మీ టెల్ యూ. సో ఈ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ ఏంటి, అసలు ఎలాగా వాటి యొక్క ఫామ్ అయింది, లైక్ ఇవి వాడచ్చు, ఇవి వాడాలి అని ఒక థాట్ ఎలా వచ్చింది అంటే, సో బేసిక్గా మనం కోడ్ చేస్తాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను int main, int a equal to 4, int b equal to 3 and int c equal to a plus b చేశాను. ఏమైంది, మీకు cలో a అండ్ b యొక్క అడిషన్ అనేది స్టోర్ అవుతుంది అండ్ యూ కెన్ డిస్ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎక్స్ప్లిసిట్గా, అంటే దేర్ ఆర్ టూ వర్డ్స్ ఏంటి అంటే ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్. ఓకే, మీరు ఈ వర్డ్స్ ఆల్రెడీ వినుంటారు, వినకపోతే కనుక దేర్ ఆర్ టూ టర్మ్స్ అనమాట. ఒకటేమో ఎక్స్ప్లిసిట్, ఒకటి ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే మీకు మీరుగా అండ్ లైక్ ఎక్స్టర్నల్గా అండ్ లైక్ మీరు ఫిజికల్గా ఒక పని చేస్తే కనుక దాన్ని ఎక్స్ప్లిసిట్ అంటారు. సో ఎక్స్ప్లిసిట్ అంటే లైక్ ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్కి బేసిక్ ఏంటి అంటే, ఇంప్లిసిట్ని మీరు ఒక రకంగా ఆటోమేటిక్ అనుకోవచ్చు అండ్ ఎక్స్ప్లిసిట్ని ఒక రకంగా మీరు మాన్యువల్ అనుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ప్లిసిట్ అనేది ఒక రకంగా మాన్యువల్, మీరు హార్డ్ కోడ్ చేయాలి. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో మీరు ఏదైతే కోడ్ ఇప్పటివరకు ఏదైతే చూసారో, ఇప్పటివరకు ఏదైతే వాడారో, దట్ ఈస్ ఆల్ ఎక్స్ప్లిసిట్లీ కోడెడ్. అంటే మీరు మాన్యువల్గా ప్రతి ఒక్క విషయం సిలో ఏం స్టోర్ అవ్వాలి, ఎలా స్టోర్ అవ్వాలి, సో ఎలా స్టోర్ అవ్వాలి మీరు రాయట్లేదు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కానీ ఎలా స్టోర్ అవ్వాలి, ఇప్పుడు ఏ ప్లస్ బి అని ఎప్పుడు రాశారో ఆ ఆపరేటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ కంపైలర్లో డిఫైన్ అయ్యి ఉన్నాయి, ప్రీ డిఫైన్ అయ్యి ఉన్నాయి, కాబట్టి అది అడిషన్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. ఎక్స్ప్లిసిట్గా ప్రతిదీ ఇన్స్టాల్ అండ్ ప్రీ డిఫైన్ చేయబడింది. బట్ కమింగ్ టు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, దాని యొక్క మెయిన్ కాన్సెప్టే ఏంటి అంటే, ఎక్స్ప్లిసిట్గా దేన్ని కూడా కోడ్ చేయకుండా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ యొక్క సహాయంతో కంప్యూటర్ని ఆలోచింపచేసి, కంప్యూటర్ అంటే ఇక్కడ చెప్పేది ఇండైరెక్ట్గా మైక్రో ప్రాసెసర్, అంటే ఒక సిపియుని ఇండైరెక్ట్గా ఆలోచింపచేసి దాని నుంచి రిజల్ట్స్ పొందడమే ఈ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ యొక్క లైక్ ఒక రఫ్ ఐడియా అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ తేడా ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హైయెస్ట్ స్టేజ్ అనమాట.
ప్రస్తుతానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రేంజ్లో లేనలేము. వీఆర్ స్టిల్ అట్ ద లో లెవెల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ విల్ బి ద హైయెస్ట్ పీక్. ఒకవేళ మీరు హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డీకోడ్ చేయగలిగితే, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్, సో మనం ప్రతిదానికి లైక్ ఎక్స్ప్లిసిట్గా ట్రైన్ చేయబడలేదు. వీఆర్ ఏబుల్ టు థింక్. ప్రతి సిచ్యువేషన్, ఒక ఏదో సిచ్యువేషన్ మీకు ఎదురవుతుందో, ప్రతి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఒక కొత్త సిచ్యువేషనే, అండ్ యూఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, యూఆర్ ఏబుల్ టు థింక్, యూఆర్ ఏబుల్ టు వర్క్అవుట్ థింగ్స్. సో అటువంటి స్టేజ్కి ఎప్పుడైతే ఒక కంప్యూటర్ మనం తీసుకెళ్తామో, దెన్ దట్ ఈస్ వేర్ వీ విల్ రీచ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్. ఇట్స్ యాక్చువల్లీ ఒకవేళ మీరు ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇంటెలిజెన్స్ని ఇన్ సింపుల్ డీకోడ్ చేయగలిగితే, ఇట్ మీన్స్ యూ హ్యావ్ క్రాక్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యూ విల్ బీ వన్ ఆఫ్ ది ఏమంటారు మోస్ట్ లైక్ హెల్ప్ఫుల్ సైంటిస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఫీల్డ్ అవుతారు. దట్ ఈస్ ఏఐ. సో ఇంకా మనం ఏఐ రేంజ్ ఇంకా వెళ్ళలేదు. మీరు ఏఐ సినిమాలు చూస్తున్నాం, మా ఫోన్లో ఏఐ కెమెరా ఉందంటే దే ఆర్ ఆల్ మషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక హై లెవెల్ ఒక కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం ఇంకా కాన్సెప్ట్కి రీచ్ అవ్వలేదు. వాట్ ఈజ్ ఎంఎల్? మషిన్ లెర్నింగ్. సో ద పేర్ సజెస్ట్, సో మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ నేర్చుకుంటుంది. ఎలా నేర్చుకుంటుంది అని డౌట్ రావచ్చు. సో మనం మషిన్కి డేటా ఇస్తాం. ఏమిస్తాం? డేటా. సో డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాని అనలైజ్ చేసుకొని ఆ డేటాని బట్టి మనకు కావాల్సిన రిజల్ట్ ఇచ్చేలాగా ఆ మెషిన్ ట్రైన్ చేయబడుతుంది. అది ఎలా ట్రైన్ చేయబడుతుందని మీకు డౌట్ రావచ్చు. సో దేర్ ఆర్ వేరియస్ అల్గారిథమ్స్. సో ఆ అల్గారిథమ్స్ కూడా చేసేది ఏం లేదు బేసిక్గా. సో మీకు ఎలా చెప్పాలి? సో సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో మీరు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. సో సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు మీ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఎస్ ఆర్ నో అని చెప్పి ఆన్సర్ చెప్పాలి మీ బ్రెయిన్, అంతే కదా? సో వీ హ్యావ్ టూ ఆన్సర్స్, ఎస్, నో. అప్పుడు మీ బ్రెయిన్ యాక్చువల్లీ ఏం చేస్తుంది? మోర్ దెన్ వన్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా ఏం ఆలోచించకుండా ఎస్ నో చెప్పేస్తారా? కాదు కదా. యూ విల్ థింక్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్ లైక్ సినిమా హీరో ఎవరు, సినిమా బడ్జెట్ ఎంత, అండ్ సినిమా ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంది బయట, అండ్ సినిమాకి వెళ్తున్నాం అనుకున్న రోజు అదే వెళ్తాం ఏదైతే రోజు అనుకుంటున్నామో ఆ రోజు వర్షం పడుతుందా, వర్షం పడట్లేదా, టికెట్ రేట్ ఎంత ఉంది, బాగా పెంచేశారా, థియేటర్ ఇంటి నుంచి ఎంత దూరం. సో ఇవన్నీ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం? మనం ఎస్ ఆర్ నో అని చెప్తాం. సో ఎస్ ఆర్ నో అని చెప్పే ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో సినిమాకి వెళ్ళడం, అది చిన్న ఎగ్జాంపుల్. కొన్ని సిచ్యువేషన్లో అయితే మనం చాలా చాలా కాంప్లెక్స్ డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. ఇన్ దట్ దేర్ ఆర్ మోర్ దెన్ టూ అవుట్పుట్స్. సో అవుట్పుట్ అంటే నేను చెప్తున్నానంటే ఎస్ నో, టూ అవుట్పుట్స్ మాత్రమే పాసిబుల్. సినిమాకి వెళ్తాను, వెళ్ళను, టూ అవుట్పుట్స్. కానీ సమ్ సిచ్యువేషన్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ పాసిబుల్ అవుట్పుట్స్. సో ఇవన్నీ కూడా మనం ఎలాగ కాంప్లెక్స్ టాస్క్ని కూడా మనం డిసిషన్ తీసుకోగలుగుతాం. ఓకేనా? సో అదేవిధంగా మెషిన్ని ఆ విధంగా ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేస్తారు చెప్పండి? సో ఇప్పుడు మీరు ఈ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారు? ఆ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఆ ఫ్యాక్టర్స్ని బట్టి దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పి దాన్ని బట్టి ఆలోచించుకుని మీరు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్లో మనం ఏం చేస్తామంటే, మనం లైక్ ఇప్పుడు ఫోర్కాస్ట్ తీసుకుందాం, వెదర్ ఫోర్కాస్ట్. మనం ఏం చేస్తామంటే లైక్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ వెదర్ ఫోర్కాస్ట్, వర్షం పడుతుందా పడదా. సో ఏం చేస్తామంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, ఓకే, హ్యూమిడిటీ, దాని తర్వాత ఇంకేముంటాయి మనకి, విండ్ స్పీడ్. సో ఇటువంటి అన్ని ఫ్యాక్టర్స్, వేరియస్ ఫ్యాక్టర్స్, అండ్ ఫైనల్గా అవుట్పుట్. సో మనం ఏం చేస్తామంటే సమ్ ఎక్స్ అనే టెంపరేచర్ అప్పుడు, వై అనే హ్యూమిడిటీ ఉన్నప్పుడు, జెడ్ అనే విండ్ స్పీడ్ ఉన్నప్పుడు వర్షం పడింది. ఓకే, అదేవిధంగా x1, y1, z1 వర్షం పడలేదు, x2, y2, z2 వర్షం పడింది, అండ్ సో పడలేదు అగైన్ పడింది. సో డేటా, సో దీస్ ఆర్ ఆల్ రియల్ వరల్డ్ డేటా. సో ఈ రియల్ వరల్డ్ డేటా తీసుకుని ఏం చేస్తామంటే మనం మెషిన్ ట్రైన్ చేస్తాం. ఎలా ట్రైన్ చేస్తాం? సో ఏదైతే ఇక్కడ ఫ్యాక్టర్ చూస్తున్నారో ఈ ఫ్యాక్టర్స్ మధ్య రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం? నథింగ్ బట్ యూజింగ్ మ్యాట్రిసెస్. ఏదైతే మ్యాట్రిక్స్ చదువుకున్నారో ఆ మ్యాట్రిసెస్, వాటిని టెన్సర్స్ అనుకో అంటూ ఉంటారు.
ఆ టెన్సర్స్ని, సో మీరు టెన్సర్ ఫ్లో పడి ఉంటారు. సో టెన్సర్ ఫ్లో ఇస్ సంథింగ్ బట్ ఫ్లో ఆఫ్ టెన్సర్స్. సో టెన్సర్స్ని ఒక ఫ్లో డేటా స్ట్రీమ్లో పాస్ చేస్తే దానివల్ల ఒక ఫామ్ అయ్యే లైక్ ఏదైతే ప్రాసెస్ ఉందో అందుకని టెన్సర్ ఫ్లో నుంచి పేరు పెట్టారు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో మ్యాట్రిసెస్ వాడి మనం ఎస్టాబ్లిష్ చేస్తాం రిలేషన్. అది కూడా ఎలా చేస్తామంటే యూజింగ్ బేసిక్ స్టాటిస్టిక్స్. ఏదైతే మీరు 10th క్లాస్ చదువుకున్నారో ఏంటి మీన్, మోడ్, మీడియన్, మీన్, మీడియన్, దెన్ వేరియన్స్. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ చేసుకుని వీటన్నిటి కూడా రిలేషన్ కనుక్కున్నాక ఏం చేస్తామంటే సో ఈ డేటా మొత్తం మీద మనం తర్వాత సమ్ ఏ బి సి అని ఒక డేటా మనకి కావాలి. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డేటా ఉన్న డేటా. ఇవాళ మా ఏరియాలో టెంపరేచర్ ఏ ఉంది, హ్యూమిడిటీ బి ఉంది, విండ్ స్పీడ్ సి ఉంది, వర్షం పడుతుందా పడదా? అది ఎలా చెప్తామంటే మనం ఈ ఏదైతే ఉందో ఈ టెంపరేచర్ యొక్క వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క స్టాటిస్టికల్ మీన్ కానీ మోడ్గా మీడియం కానీ వేరియన్స్ కానీ దాన్ని బట్టి లైక్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ దానికి నియరెస్ట్గా దీంట్లో మన ఏ అనేది దేనికి నియరెస్ట్గా ఉంది, బి దేనికి నియరెస్ట్గా ఉంది, సి దేనికి నియరెస్ట్గా ఉంది. ఆ మూడు ఉన్నప్పుడు వర్షం పడిందా పడలేదా? అలాగా మనం ఒక మెషిన్ని అల్గోరిథం వాడి ట్రైన్ చేస్తాం. సో నేను ఇప్పుడు చెప్పింది ఒక సింపుల్ లైక్ అల్గోరిథం అనుకోవచ్చు. దీనికి ఒక మీకు అల్గోరిథం రాయొచ్చు. దీనికి వంశీవాణి అల్గోరిథం పేరు పెట్టుకోండి. సో దిస్ ఇస్ సింపుల్ థింగ్. సో దిస్ విల్ నాట్ వర్క్అవుట్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. సో అలాగే కాంప్లెక్స్ అల్గోరిథమ్స్ వాడుకుంటాం. ఓకే, ఆ కాంప్లెక్స్ అల్గోరిథమ్స్ వాడి మనం ఈ మెషిన్ని ట్రైన్ చేసి ప్రెడిక్ట్ చేస్తాం, క్లాసిఫై చేస్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ లైక్ వాట్ ఈస్ ఏ అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ కమ్ టు ఎ హ్యూమన్ బ్రెయిన్. సో యాక్చువల్గా మన హ్యూమన్ బ్రెయిన్ ఎలాగైతే పనిచేస్తుందో సేమ్ డిట్టో కాపీ కొట్టడానే డీప్ లెర్నింగ్ అంటారు. ఓకే, సో బేసిక్గా మీరు చదువుకుని ఉంటారు న్యూరాన్స్ అని చెప్పి. న్యూరాన్స్ అంటే ఏంటి? బేసిక్ ఎలిమెంటల్ థింకింగ్ ఏవైతే మోడల్స్ ఉంటాయో మన బాడీలో బ్రెయిన్లో మ్యాక్సిమం వాటి న్యూరాన్స్ ఉంటారు. మీరు న్యూరాన్స్ అనే పేరు ఉంటారు ఆల్రెడీ. నర్వ్ సెల్స్, న్యూరాన్స్, యా దట్ థింగ్. సో ఈ న్యూరాన్స్ని బయోమిమిక్రీ చేసి ఫామ్ అయిన ఒక కాన్సెప్టే డీప్ లెర్నింగ్ అనమాట. బయోమిమిక్రీ అంటే ఏంటి? సో ఇవాళ మనం ఏరోప్లేన్ వెళ్ళగలుగుతున్నాం. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆర్ మెయిన్ ఏమంటారు, దేన్ని చూసి ఏరోప్లేన్ కనిపెట్టారనే ఒక ఐడియా వచ్చింది? వాట్? పక్షులు కదా, బర్డ్స్. సో బర్డ్స్ ఆర్ వాట్? నథింగ్ బట్ బయోలాజికల్ ఆర్గానిజం, బయోలాజికల్ మెటీరియల్. సో ఈ బయోలాజికల్ మెటీరియల్ని మిమిక్రీ అంటారు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? ఒక వ్యక్తి యొక్క వాయిస్ని ఇమిటేట్ చేస్తాడు. సో మిమిక్ అంటే ఇమిటేట్ చేయడం. బర్డ్స్ని బయోమిమిక్ చేసిన వస్తువే మనం ట్రావెల్ చేసే ఏరోప్లేన్స్, అవునా కదా? సో అదేవిధంగా మన న్యూరాన్స్ని బయోమిమిక్ చేసి ఫామ్ అయిన ఒక కాన్సెప్టే డీప్ లెర్నింగ్ అనమాట. ఓకే, సో ఈ డీప్ లెర్నింగ్లో మనం చేసేది ఏంటి అంటే యాక్చువల్లీ డీప్ లెర్నింగ్ అని చెప్పి లైక్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అన్నీ కూడా ఒక హై లెవెల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కావాలని ఇచ్చాను. సో ఈచ్ ఆఫ్ దిస్ ఈజ్ అ హ్యూజ్ ఫీల్డ్, హ్యూజ్ రీసెర్చ్ జరుగుతుంది దాని మీద. సో అటువంటి ఒక మంచి ఫీల్డ్స్ అనమాట. సో ఇన్ జనరల్ బేసిక్గా మీకు తెలియాలంటే లైక్ జస్ట్ అర్థం అవ్వడానికి ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ అంటే లైక్ మనం డీప్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో డీప్ లెర్నింగ్లో మనం చేసేది ఏమీ లేదు, ఇట్స్ వెరీ సింపుల్. సో మనం న్యూరాన్స్ వీటిని పర్సెప్ట్రాన్స్ అంటారన్నమాట. ఓకే, పర్సెప్ట్రాన్స్. సో బయాలజికల్ న్యూరాన్స్ని ఎలాగైతే న్యూరాన్స్ అంటారో అలాగా కంప్యూటేషనల్ న్యూరాన్స్ని పర్సెప్ట్రాన్స్ అంటారు. సో ఈ పర్సెప్ట్రాన్ ఏం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. నథింగ్. సో దెర్ ఆర్ వేరియస్ లేయర్స్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి చెప్తాను నేను. సో ఈచ్ ఆఫ్ దిస్ ఒక పర్సెప్ట్రాన్ అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే మన డేటాని దీంట్లోకి ఇన్పుట్ చేస్తాం. ఓకే, ఇన్పుట్ చేసినప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఎగ్జాంపుల్? సినిమాకి వెళ్దాం అనట్లేదు. సో ఈచ్ ఆఫ్ దిస్ పర్సెప్ట్రాన్ విల్ బి యూస్డ్ దేనికి? టు కన్సిడర్ అ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టర్ దేనికి అనుకుందాం? ఒక ఫ్యాక్టర్ హీరో, ఒక ఫ్యాక్టర్ డైరెక్టర్ అనుకుందాం, ఒక ఫ్యాక్టర్ బడ్జెట్, ఒక ఫ్యాక్టర్ ఆ రోజు వర్షం పడుతుందా పడలేదా, ఒక ఫ్యాక్టర్ ఏమనుకున్నాం థియేటర్ దగ్గరికి ఉందా, ఇంటి దగ్గర ఉందా లేదా. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం ఫర్దర్గా మూవ్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం అనేదే బిగ్ క్వశ్చన్.
సో ఇండైరెక్ట్గా ఇలా వెళ్తాం, ఫైనల్గా అవుట్పుట్ ఇస్తాం, ఎస్ ఆర్ నో. సో ఇది మూవ్ అయ్యే ప్రాసెస్లో ఏం చేస్తాం? సో ప్రతి ఒక్క ఫ్యాక్టర్కి ఒక వెయిటేజ్ అనేది ఉంటుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఫేవరెట్ హీరో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రభాస్ పిక్చర్ ఫ్యాన్, ఓకే, ఇవాళ బాహుబలి రిలీజ్ అయ్యింది, టికెట్స్ కూడా ఉన్నాయి లక్కీగా, కానీ వర్షం పడుతుంది, వెళ్ళరా? కంపల్సరీగా వెళ్తారు. సో ఆ ప్లేస్లో ఏమైంది, ఈ రెయిన్ఫాల్కి మీరు వెయిటేజ్ అనేది చాలా చాలా తగ్గించారు. అండ్ హీరోకి, డైరెక్టర్కి వెయిటేజ్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇంపార్టెన్స్ అనుకోవచ్చు. సో ఇంపార్టెన్స్ అనేది ఈ రెండు ఫ్యాక్టర్స్కి బాగా ఇచ్చారు, దీనికి ఇవ్వలేదు. అదేవిధంగా మనం రియల్ వరల్డ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినప్పుడు డీప్ లెర్నింగ్ ద్వారా మనకి ఇలాగే సేమ్ ఇటువంటి సిచ్యువేషన్స్లోనే వీ హ్యావ్ లైక్ వెయిటేజెస్ ఉంటాయి, ఇంపార్టెన్సెస్ ఉంటాయి. సో ఆ ఇంపార్టెన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దట్ ఈస్ యూజింగ్ వెయిటేజెస్. సో మనం ఏం చేస్తామంటే ఇండైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 బైనరీ అనుకుందాం. సో హీరో మీకు నచ్చినోడా కాదా, 1 or 0, డైరెక్ట్గా నచ్చినోడా కాదా, 1 or 0. అండ్ వాట్ ఈస్ దిస్, దేని గురించి మాట్లాడుతున్నాం, దిస్ ఇస్ బడ్జెట్, ఎస్ అంటే మీకు ఇష్టం, మీకు నచ్చింది లేదా, దిస్ వన్ ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఆల్ ఆర్ బైనరీ తీసుకుందాం. రియల్ వరల్డ్ సిచ్యువేషన్లో బైనరీ ఉండాల్సిన అవసరం లేదు, రియల్ వరల్డ్ నెంబర్స్ ఉండొచ్చు. దిస్ కెన్ బి 5, దిస్ కెన్ బి, దీనికి ఇచ్చే మీరు ఇంపార్టెన్స్ 5, దీనికి 4, దీనికి 3, దీనికి 2, దీనికి 1. బేస్డ్ ఆన్ దాట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అని తీసుకుని ఆ వెయిట్ని మరియు మీరు ఇచ్చిన ఆ ఫ్యాక్టర్స్ యొక్క ఏమంటారు ఎగ్జిస్టెన్స్ని మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేశాక వచ్చే వాల్యూ బట్టి మీరు ఒక థ్రెషోల్డ్ ఫిక్స్ చేస్తారు. సో ఇవన్నీ మల్టిప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూ 5 కంటే ఎక్కువ వస్తే దట్ మీన్స్ ఐ లైక్ ద మూవీ, నేను వెళ్దాం అనుకుంటున్నాను. సో ద అవుట్పుట్ విల్ బి ఎస్. అదే ఏదైతే వాల్యూ వచ్చిందో ఈ లైక్ దీన్ని థ్రెషోల్డ్ అంటారు అన్నమాట, థ్రెషోల్డ్ ఓకే. సో ఈ వెయిటేజ్ని పర్సెప్ట్రాన్స్ ద్వారా వచ్చిన వెయిటేజ్ని పర్సెప్ట్రాన్స్కి మీరు వెయిటేజ్ ఇవ్వరు, వెయిటేజ్ అసైన్ చేస్తారు. సో ఈ పర్సెప్ట్రాన్స్ మీరు అసైన్ చేసిన వెయిటేజ్ని అండ్ ఆ పర్సెప్ట్రాన్స్ ద్వారా డేటా పాస్ అయినప్పుడు మీకు వచ్చిన అవుట్పుట్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కనుక థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంటే దట్ మీన్స్ ఇట్స్ ఎ పాజిటివ్ అవుట్పుట్ అండ్ తక్కువ ఉంటే నెగిటివ్ అవుట్పుట్. దేనికి చెప్తాను నేను, అగైన్ ఆ సింపుల్ కేస్, ఎస్ ఆర్ నో టైప్ అవుట్పుట్ ఉన్న కేస్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ లెర్నింగ్ మోడల్. సో రీసెంట్గా నేను ఒక డీప్ లెర్నింగ్ మోడల్ తయారు చేశాను. అదేం చేస్తుందంటే హ్యాండ్ రిటర్న్ నంబర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ 6 అని రాసాం కదా, సో ఈ 6 అనే నెంబర్ని తీసుకుంటుంది ఇన్పుట్గా, అవుట్పుట్గా నాకు ఈ నంబర్, ఇది ఇమేజ్ ఇస్తాను అనమాట నేను రాసింది హ్యాండ్ రిటర్న్, అది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని చెప్పి చెప్తుంది నాకు అవుట్పుట్, ఓకే. ఇక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ ఎంత, ఎన్ని ఉన్నాయి, there are 10 outputs. So then you can think how complex this process will be, okay. So anta complex process anamata enti deep learning, okay. So this is basically all about AI, machine learning, deep learning. So subsets induku antunna anukuntunnara. So basic ga deep learning meeru like this is a type of explanation. So there are different types of explanation to explain the subset theory. So na explanation entante basic ga deep learning ni complete ga లైక్ వాట్ గెయిన్ చేసుకోగలిగితే ఆర్ అచీవ్ చేయగలిగితే యూ కెన్ గెట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్, చాలా మనకు సాల్వ్ చేసేయచ్చు. అండ్ మెషిన్ లెర్నింగ్ని మీరు ఆల్మోస్ట్ అచీవ్ చేయగలిగితే యూ ఆర్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ అచీవింగ్ ఏఐ అనమాట. సో దిస్ 3 ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ బేసికలీ దిస్ సబ్సెట్ ఆఫ్ దిస్, ఓకే. లైక్ చెప్పినట్టుగానే లైక్ ఏఐ అనేది లైక్ ఒక వెరీ పీక్ రేంజ్ యొక్క ఇంటెలిజెన్స్ డీకోడింగ్. వేర్ మెషిన్ లెర్నింగ్ అనేది డేటా ట్రైన్డ్. సో డేటా ఉంటేనే మీరు ట్రైన్ చేయాలి, డేటా ట్రైన్డ్ మోడల్. అండ్ డీప్ లెర్నింగ్ అగైన్ ద సేమ్ థింగ్, డేటా ట్రైన్డ్ మోడలే, బట్ ఇన్ దిస్ యూజ్ కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్. సో న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పి వాడు మీరు ఉంటారు కదా, న్యూరల్ నెట్వర్క్స్. సో డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటారు. సో దట్ బేసికలీ కమ్స్ ఇన్ డీప్ లెర్నింగ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మషిన్ లెర్నింగ్, ఏఐ, డీప్ లెర్నింగ్. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్, చాలా అర్థమైందని అనుకుంటున్నాను. ఎంత ఈజీగా పాసిబుల్ అయితే అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ ట్రై చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ అనమాట, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ లెర్నింగ్. సో మీకు డౌట్ రావచ్చు, సో ఇది ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి. దిస్ ఈజ్ దేర్ రైట్, లైక్ మన పుట్టక ముందు నుంచి ఉంది. బట్ ఇప్పుడే ఎందుకు మన పుట్టక ముందు నుంచి ఏంటి, మన పేరెంట్స్ పుట్టక ముందు నుంచి ఉంది కాన్సెప్ట్. సో ఇప్పుడే ఎందుకు ఇలా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మధ్య కావాలి కదా, ఎవరు చూసినా ఆర్టిఫిషియల్ అంటున్నారు, ఏఐ అంటున్నారు, మెషిన్ లెర్నింగ్ అంటున్నారు, డీప్ లెర్నింగ్ అంటున్నారు. సో వై, ఎందుకు అంటే ద రీజన్ ఈజ్ 2 రీజన్స్ అనమాట. ఫస్ట్ది కంప్యూటేషనల్ పవర్.
సింపుల్. సెకండ్ డేటా. సో యాట్ స్టేజ్ మనకి కంప్యూటేషనల్ పవర్ కావాల్సినట్టు ఉంది, థ్యాంక్స్ టు అవర్ గేమింగ్ జీపీయూస్. ఓకే, సో కంప్యూటేషనల్ పవర్ అంటే సో ఏదో చెప్పినప్పుడు ఈ ప్రాసెస్ని ఒక సింపుల్ టాస్క్ చెప్పడానికి నేను ఇన్ని పర్సెప్ట్రాన్స్ వాడాను. ప్రతి దాంట్లో వెయిటేజ్ ఉంటుంది, ప్రతి దాంట్లో వెయిటేజ్ మనం సెట్ చేయాలి. అదే ఎలాగంటే బ్యాక్ ట్రేసింగ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది, స్టొకాస్టిక్ గ్రేడియంట్ అప్డేట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. అవి వాడేది అప్డేట్ చేసుకుంటుంది. సో అవి వాడడానికి చేయడానికి ఒక కాంప్లెక్స్ ఒక కాంప్లెక్స్ కూడా కాదు, రియల్ సిచ్యువేషన్ దాన్ని సాల్వ్ చేయడానికి యూ నీడ్ ప్లెంటీ ఆఫ్ దోస్ పర్సెప్ట్రాన్స్, ప్లెంటీ ఆఫ్ దోస్ అప్డేట్స్ అండ్ డెలిషన్స్. సో దానికి చాలా 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 కంప్యూటేషనల్ పవర్ కావాలి. ఆ కంప్యూటేషనల్ పవర్ ఈజ్ అవైలబుల్ టుడే విచ్ వాస్ నాట్ దేర్ సమ్ ఫ్యూ 10s and 20s of years బ్యాక్. సో అందుకనే ఈరోజు ఇట్స్ బూమింగ్. నెక్స్ట్ డేటా. సో ఇవాళ ఓపెన్ డేటా సెట్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. ఓకే, సో బేసిక్గా దేనికి కావాలన్నా మీ దగ్గర డేటా ఉంది. సో డేటా ఈజ్ ఎవ్రీథింగ్ నౌ. సో అందుకే అంటున్నారు కదా మధ్యకాలంలో డేటా ఈజ్ డేటా ఈజ్ ఎవ్రీథింగ్. డేటాతో మీరు ఇప్పుడు మీరు వాడుతున్న ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గూగుల్ అసిస్టెంట్ వాడుతున్నారు, ఆర్ మీ ఫోన్లో మీరు ఏఐ కెమెరా ఉంది, మీ ఏజ్ డిటెక్ట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా చేసిన డేటా వేదనే. సో అప్పుడు ఏఐ కెమెరా ఉంది, సో అది యాక్చువల్లీ ఏఐ పేరు పెట్టారు. ఓకే, సో ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ కెమెరా అది. సో ఆ ఏఐ కెమెరా ఉంది, మీ ఏజ్ డిటెక్ట్ చేస్తుంది. సో వాట్ డస్ ఇట్ డూ? సో అది ఒక ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డేటా. సో పీపుల్ అంటే మనుషుల యొక్క డేటా. సో ఈ మనిషికి ఏజ్ ఎంత, ఈ మనిషికి ఏజ్ ఎంత, ఈ మనిషికి ఏజ్ ఎంత, ఈ మనిషికి ఏజ్ ఎంత, సో ఈ మనిషికి ఎంత ఉండొచ్చు అనే బేసిస్ మీద ట్రైన్ చేసిన మోడల్. సో డేటా ఈజ్ ఎవ్రీథింగ్. సో అవైలబిలిటీ ఆఫ్ దిస్ డేటా అట్ ప్రెసెంట్ డేట్, అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ అగైన్ ఇంటర్నెట్ ఉంది కాబట్టి కదా ఇవాళ ఇంత డేటా ఉంది మన దగ్గర. ఓకే, సో వీటి వల్ల బేసిక్గా ఈరోజు దీస్ ఫీల్డ్స్ ఆర్ జస్ట్ బూమింగ్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ తెలుగులో ఈ టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మేబీ ద ఫస్ట్ ఛానల్ అనుకుంటా వంశీబాబు అని. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ప్లీజ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.